లక్ష్మి వంటలకి స్వాగతం. మనం ఇప్పుడు గుడ్లు ఫ్రై చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఎగ్గులో 7 తీసుకున్నాను. మిషన్లో 7 పడతాయండి, అందుకే అలా 7 ఉడకబెడతాను. ఎవరొకరు తింటారు కదా అనేసి 7 గుడ్లు తీసుకున్నాను. ఇందాక రోట్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ 1 టేబుల్ స్పూన్, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చికెన్ మసాలా, కారం, పసుపు, సాల్ట్, 2 స్పూన్ల ఆయిల్, ఈ గుడ్లు ఇప్పుడు ఘాట్లు పెట్టుకుందాం. ఫ్రై ఘాట్లు పెట్టుకుని వేయించుకుంటే చాలా బాగుంటుంది. పులుసులో కూడా సేమ్ అంతే, అలా వేసుకుంటేనే బాగుంటుందండి. ఆయిల్ వేడెక్కింది, కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఎగ్గలు వేసుకుందాం. సాల్ట్ కూడా వేసుకుంటే కొంచెం బాగా లోపలికి వెళ్తుంది, బాగుంటుంది. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇప్పుడు మసాలా ఉంది కదా, ఇది వేసేద్దాం. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ 1 ఆ పేస్ట్ వేసేద్దాం ఇందులో. ఇది వంకాయ అల్లం వేపుడికి చేసాను మసాలా, కొద్దిగా ఎక్కువైపోయిందని తీస్తానండి. మాకైతే సరిపోతుంది. మా మామయ్య గారు వచ్చారు లోపల, అందుకని ఆయన కారం ఎక్కువ తింటారు, అందుకో స్పూన్ తీస్తాను. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. చికెన్ మసాలా ఉంది కదా, అది కూడా వేసుకుందాం. ఎగ్గలు కదా, చికెన్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎగ్ ఫ్రై చాలా త్వరగా అయిపోతుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు కారం కూడా వేసుకుందాం. ఇలా సరిపోతుంది. సాల్ట్ కూడా సరిపోతుంది. మా మామయ్య గారు వచ్చారు కదా, ఆయన సాల్ట్ ఎక్కువ తినరండి.
ఎంతో గుమగుమలాడే గుడ్లు ఫ్రై రెడీ. కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. నేను చూపించలేదు మీకు వీడియోలో, నేను కడిగేసి త్వరగా వేస్తాను, పిల్లలకి క్యారేజీ పెట్టాలనేసింది. అయిపోయింది. ఇదో బౌల్లో తీసుకుందాం. ఎంతో టేస్ట్గా ఉండే ఎగ్గల ఫ్రై రెడీ. ఇది ఎగ్గల మసాలా ఫ్రై అండి. ఇది ఎగ్గలైతే ఉప్పు కారం కట్టం ఏం కాదు. చూశారు కదా, పేస్ట్ వేసాను కదా నేను, అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ ముద్ద. అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎంతో గుమగుమలాడే ఎగ్గల ఫ్రై రెడీ.